వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ అనేది గత 6 సంవత్సరాలుగా విజయవంతంగా చేపడుతూ ఇక్కడ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ అత్యాధునిక టెక్నాలజీతో ఇదివరకు రోబోటిక్ టెక్నాలజీతో కూడా ట్రీట్మెంట్స్ అనేది అందించబడ్డాయి. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారితో కలిసి ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మా ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటంటే వీఆర్ బ్రింగింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికమైన వైద్యాన్ని చాలా అందుబాటు ధరలోకి తీసుకొస్తున్నారు. సో ఈ అత్యాధునిక వైద్యంలో మేము ఒక కొత్త కాన్సెప్ట్ అనేది కూడా తీసుకొస్తున్నాము. దాన్ని హార్ట్ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బేసికలీ మనకి గుండె జబ్బుల ట్రీట్మెంట్స్లో ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇమేజింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో మన మిషన్స్ అనేది తీసుకొచ్చాము. దీనివల్ల ఆల్మోస్ట్ 30 to 35% బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ ఇమేజింగ్. సో ఈ ప్రాంత ప్రజలకి ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా అన్ని రకాల గుండె వైద్యం ట్రీట్మెంట్స్ అన్నీ కూడా లైక్ ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కూడా ప్రతిదీ కూడా అత్యాధునిక నాలెడ్జ్తో టెక్నాలజీతో ఇక్కడ గుడ్ రిజల్ట్స్ అనేది అందించారు. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ లక్షలుగా ఎదుగుతూ ఈరోజు మనకి కార్డియాక్ యూనిట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. ఇక్కడ ప్రాంత ప్రజలకి అలాగే మా ప్రాపర్ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నారు, పేద ప్రజలకి. అలాగే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది హర్షించేదగ్గ విషయం. కంగ్రాచులేషన్ సార్. బేసికలీ యాక్చువల్లీ వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఐ గాట్ ట్రీటెడ్ ఓవర్ హియర్. చాలా అంటే ఆల్వేస్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్లయింట్స్ ఓవర్ హియర్ టు కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి అధునాతనమైన అలాగే అంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్యూర్ అయ్యే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అలాగే వన్సలే నాకు కంగ్రాచులేట్ ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు. వీఆర్ వెరీ నియర్ బై సార్, 10 minutes ఆఫ్. ఎందుకంటే మా అందరికీ మీరు అందుబాటులో ఇస్తే మంచి యూనిట్ తీసుకొచ్చినారు. విద్యా రంగంలో చాలా సేవ చేసినారు. వారు కూడా వారు జడ్పీటీసీగా కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంటారు. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుంది అనుకున్నాను. కానీ ఈ ప్రాంతంలో ఈ మహబూబ్నగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చాలా అభివృద్ధి ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ చెందినటువంటి జనాభా తప్పకుండా మహబూబ్నగర్కే కాకుండా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు తక్కువ ధరకు అందే విధంగా ఇవాళ బాలరాజ్ నాయుడు గారు, రామనాయుడు గారు తప్పకుండా వారు అందిస్తారని, ఇంకా ఈ హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మా సహాయం అవసరం ఉన్నా వారికి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వారు కలవడం జరిగింది. వారు కూడా వీళ్ళని బాగా గుర్తుపడతారు. వారు కూడా అదే ప్రాంతానికి చెందించుకున్నారు కాబట్టి తప్పకుండా వారి ఆశీర్వాదం కూడా ఈ హాస్పిటల్ అట్లా ఈ మెంటర్తో సభ్యులు మళ్ళా ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్. డాక్టర్ బాలరాజ్ గారు. స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం అనేది అది దినదిన అభివృద్ధి చెందింది. అది కేవలం డబ్బుతోనే కూడుకున్నది కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లను ఆ విధంగా ట్రీట్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైనటువంటి ధరలతోటి ఇక్కడ సామాన్యులకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న శుభ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాలరాజ్ గారు, వారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఈ సిబ్బంది పూర్తి సహకారంతో హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక ఇంతకుముందు ఇది ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనే పేరు గాంచింది. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన హాస్పిటల్. ఎవరైనా ఓనర్స్ పేరు చెప్పగానే మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నామనే స్థాయికి తీసుకొచ్చిన హాస్పిటల్ ఈరోజు అన్ని రంగాల్లో అన్ని ట్రీట్మెంట్లు చేయాలని దీన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం వారి కష్ట ఫలితం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సామాన్యులకు కూడా తక్కువ ధరల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మన్ననను పొందాలి. దాంతోపాటు ఇప్పుడు అన్నట్టు డాక్టర్ గారు అన్నట్టు
హెల్త్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే స్థాయికి మీ హాస్పిటల్ యాజమాన్యం ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా నేను ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం.